कास्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषम् नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं याबलाकृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। जय श्रीमन्नारायण। మనకి ఈరోజు ధనుర్మాసంలో 9వ రోజు. ఆల్మోస్ట్ పావు భాగం వ్రతాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇదివరకు కూడాను 3 గోపికలను లేపి ఈరోజు 4వ గోపికను అమ్మవారు లేపుతున్నారన్నమాట. ముందున్నటువంటి 2 భాషలు 2 గోపికలు లేపేటప్పుడు 6-7 భాషలలో పక్షుల అరుపులు చెప్పింది. 8వ భాషలో ఆ గేదెల మేతగా వెళ్ళడం చెప్తున్నారు. అంటే మనకి శ్రవణ దశ 2 ఉండేటువంటి మొదట ఉండేటివి శ్రవణ దశ, అంటే వినాలి, భగవంతుడి యొక్క నామాన్ని వింటూ ఉండాలి, పెద్దలు చెప్పేటువంటి ప్రవచనాలని అనుసంధానం చేస్తుండాలి, వాళ్ళు ఏది ఆచరిస్తుంటారో దాన్ని మనం కూడా ఇమిటేట్ చేస్తుండాలి, అంటే దాన్ని అనుకరించాలి అని చెప్తున్నారు అన్నమాట. అలా అనుకరించడం ద్వారా మనలో లోపల దాన్ని మననం చేయడం ద్వారా మనలో కొన్ని మార్పులు చెందుతాయి. ఆ మార్పులు చెందేటువంటి గోపిక ఎలా ఉంటుందో, ఆ మార్పులు చెందినటువంటి భక్తుడు ఎలా ఉంటాడో అతని యొక్క దశని ఈరోజు అమ్మవారు తెలియజేస్తున్నారు అన్నమాట. సహజంగా ఒక్కసారి మన మనసుకి చెప్తే అవి వినవండి. మన మనసు మన మాట వినదు, మన ఇంద్రియాలు మన మాట వినవు, మన వెళ్ళే మన శరీరంలో అవయవాలే మన మాటలు వినవు అన్నమాట. చూడండి, భగవంతు సన్నిధానం వస్తున్నా కూర్చొని చక్కగా 2 చేతులు పెట్టి నమస్కారం చేస్తారు. కానీ ఆ పక్కన వస్తువులని వాటిని వీటిని లేదా మన చేతి గోరులను లేదా మన బట్టలను పురుగుతూ ఉంటాయి చేతులు. అవునా కాదండి? అందుకే గురుశేఖరాలు వాళ్ళు చెప్తారు, తన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలకి అవయవాలకి తన వాటిని చెప్తాడు అనమాట. మీరు ఎలా ఉండాలి భగవంతుని పట్ల అని. మనకి ముకుందమాల అనేటువంటి ఒక స్తోత్రం, అందులో ఆయన అద్భుతంగా చెప్తారనమాట. జిత్వే కీర్తయ కేశవం మురళిపం అని. అంటే ఈ నామాలు పలకాలి. నాలుగు ఏం చేస్తుంది, మనకి బయట ఉండేటువంటి వాటిని వీటిని అన్నింటిని కూడా తినేటువంటి ప్రయత్నం చేస్తుంది, లేదా లేనిపోని మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అవునా కాదండి? మా నాలుగు ఉన్నందుకు 2 ప్రయోజనాలు. ఒకటి తినడం, రెండవది మాట్లాడడం. ఆ మాట్లాడడం ఎలా మాట్లాడాలో, ఆ తినడం ఎలా తినాలో మనకి తెలియదు. నాలుగు తెలుస్తుందా? ఏది కోరితే దాని లోపలికి వేసేసుకోవాలంటుంది, ఏది తినాలనిపిస్తుందో దాన్ని తినాలనిపిస్తుంది. అవునా కాదండి? అలాంటి ఇంద్రియాలను కూడాను జిహ్వే కీర్తయ, ఏ జిహ్వమా నువ్వు గోవిందుడి యొక్క నామాన్ని పలుకు, కేశవమురలిపం కేశవుడి యొక్క నామాలను పలుకు అని నాలుగుతో పాటు అన్ని కూడా ఇంద్రియాలకి చెప్పడం మొదలు పెడతాడు అనమాట. అలా చెప్పడం ద్వారా ఆ లోపల మనకి మననం ఏర్పడి ఆ భగవంతుడి యందు ధ్యాస కలుగుతుంది. అప్పుడు ఆ భగవంతుడు తన యందు ఉండేటువంటి ప్రేమని రుచిని చూసి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంటాడు అని చెప్తారన్నమాట. మనకి ఒక తమాషకు కథ చెప్తుంటారు. ఒక హరికథల వారు ఆయన హరికథ చేస్తూ ఊళ్ళో పెద్ద సభ ఏర్పరిచి అక్కడ హరికథ చేస్తూ ఉంటారన్నమాట. ఆ రోజు ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకుంటారు. సహజంగా హరికథని మధ్యాహ్నం పూట చేయరు. ఎప్పుడు చేస్తారు? రాత్రి పూట, సాయంత్రం పూట చేస్తారు. కాస్త ఇళ్లలో భోజనాలను అయిపోయి అప్పుడు అందరూ కలిసి హరికథ చేసుకుంటుంటారు అన్నమాట. అటువంటి సమయంలో ఊళ్ళో హరికథ జరుగుతుంది అని ఒక దొంగ తెలుస్తుంది. ఈ రోజు నాకు మంచి పంట పండింది, ఈరోజు అందరూ కూడా హరికథకి వెళ్ళిపోతారు, చక్కగా నేను దోచుకోవచ్చు అని చెప్పి ఈయన బయలుదేరుతాడు అనమాట. సో అందరూ కూడా అక్కడ కలిసి హరికథను వింటూ ఉంటారు. అందరూ ఈయన ఇంటికి వెళ్తారు. అక్కడ దొంగతనం చేస్తే ఏం దొరకదు, అక్కడ కొంచెం ఏదో దొరుకుతుంది. అక్కడ పక్కెంటికి వెళ్తారు. అలా పక్కెంటికి వెళ్తూ ఆ హరికథ ద్వారం నుండి ఆ జరిగే ప్లేస్ నుండి క్రాస్ అవ్వాలన్నమాట. అక్కడికి రాగానే మంచి శ్లోకం చెప్తుంటారు. అప్పుడే హరికథ వాళ్ళు చెప్తుంటారు. ఈయన కాసేపు విందాము, కూర్చుందాం అక్కడ, ఎందుకంటే ఆ పక్క వెళ్దామంటే ఎందుకు ఆ ఇంట్లో పనులు చేసుకుంటున్నారు. ఆ ఇంటికి ఆ సభకి దగ్గరలో ఉందేమో కాబోలు, అందరూ పనులు చేసుకుంటున్నారు. వాడు కూడా ఇక్కడికి వచ్చేస్తే నా పని సులువు అవుతుంది, అప్పుడు కాస్త ఇక్కడ తిష్ట వేద్దామని ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఇందులో ఆయన కస్తూరి తిలకం లలాట ఫలకే,
కృష్ణుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఎక్కడుంటాడంటే ఆయన లలాటము ఏంటంటే నొటుని ఎందు కస్తూరి తిలకాన్ని పెట్టుకొని ఉంటాడు. ఈయన వింటాడు. కస్తూరి అంటే మనలాంటి సామాన్యులు దొరికేది కాదు, అది చాలా విలువైనటువంటిది. మన వాళ్ళని కుంకుమను ఏదో ఇప్పుడైతే అందరికి కూడా స్టిక్కర్లు వచ్చేసాయి అనుకోండి, కుంకుమలు పోయాయి, నామాలు పోయాయి, అంత స్టిక్కర్లు వచ్చేసి దాన్ని అలా తీసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. కానీ కృష్ణుడు ఎలా అంటుంది ఆయన దగ్గర కస్తూరి తిలకం, ఆయన లలాట పలకంలో కస్తూరి తిలకం ఉందంటే ఆయన కస్తూరి పెట్టుకుంటున్నారంటే ఆయన దగ్గర మంచి సౌండ్ పార్టీ బాగుంటాయి కాబోలోని అకౌంట్ వేసుకున్నాడా, వాడి దగ్గర వెళ్ళాలనుకున్నాడు. ఇంకా ఎలా ఉంటాడు ఆయన వక్షస్థలే కౌస్తుభం, ఆయన వక్షస్థలంలో కౌస్తుభము అనేటువంటి ఆభరణం ఉంటుంది, అది చిహ్నము, అది చాలా గొప్పనైనటువంటిది. కానీ ఒక వైభవాన్ని చెప్పడం మొదలు పెడతాడు, దాన్ని వింటాడు, రెండు లెక్కేసుకుంటాడు. ఒకటి కస్తూరి, రెండోది కౌస్తుభం అనే ఆభరణం కూడా ఉంటుంది అంటున్నారు. అది ఎంత ఉంటుందో ఏమో దాన్ని కూడా లెక్కేసుకున్నాడు మనవాడు. అలాగే నాసాగ్రే నవమౌక్తికం, ఆయన యశోదాదేవి తన అందాన్ని చూసి ఆ అందానికి అందంగా ఇంకా అందం బాగా కనబడాలని ఆయన ముక్కు పైన ఒక మౌక్తికాన్ని పెడుతున్నాడు. అంటే ముక్తికు కలిగినటువంటి ఒక దీన్ని ముక్కు పుడుకుని తన ముక్కు పైన పెడుతున్నాడు కృష్ణుడికి. అది నవమౌక్తికం, అది చాలా ఖరీదైనది, అది భూలోకంలో ఎక్కడ ఎదురైనా దొరికితే అంత ప్రేమతోటి యశోదాదేవి తల్లికి పెట్టింది అని చెప్తాడు అనమాట. అంటే మూడయ్యాయి ఇప్పటికి. ఒకటవది కస్తూరి, రెండవది కౌస్తుభము, మూడవది ముఖ్యం, అది నవమౌక్తికం అంటున్నారు. అంటే కొత్త నవరత్నాలు కలిగినటువంటిది కొత్త మౌక్తికము అని ఆలోచిస్తాడు అనమాట. కరతలే వేణు, ఆయన చేతిలో ఒక వేణు ఉందట. ఆ వేణువు చాలా మంచి గానం చేస్తుంది. అది గానం చేస్తుంటే ఆయన దాన్ని వాయిస్తుంటే ఆ కుండే వాళ్ళని కూడా ముగ్ధులైపోయి వాళ్ళు చేసే పనులు కూడా మానేసి ఆ కృష్ణున్నే చూస్తూ ఉండిపోతారట. మనుషులే కాదండి, జంతువులు కూడాను గడ్డి తిరగడం మేడం మానేసి ఆ అడుగు తీసుకెళ్తారు కదా, మేడం మానేసి కృష్ణున్నే అలా చూసుకుంటూ ఉండిపోతాయట. అలాంటి మంచి గానాన్ని ఇచ్చేటువంటి వేణు ఆయన చేతిలో ఉంటుంది. కడతలే వేణు అంటాడు, దాన్ని కూడా లెక్కేసుకుంటాడు అనమాట. అది ఆలోచన కదా, వెండిదా బంగారందా లేదా వెదురుదా దీంతో చేశారని ఆలోచన ఆయన అక్కడ పోతుంది అనమాట. అలాగే కరే కంకణం, ఆయన చేతులకి మంచి కంకణాలు ఉంటాయి, బంగారు కంకణాలు ఉంటాయి. ఎందుకంటే నందుడు కలక ఆయనకి, ఆ నందుడికి బిడ్డ పుట్టాడు. ఎంత ఆనందం ఉంటుందో చూడండి. పిల్లలకి కొంతమంది పేరెంట్స్ కి పిల్లలు కలగదు, వివాహం చాలా కాలం అవుతుంది, కానీ పిల్ల కలిగిందో లేదో వాళ్ళు ఉన్న ఆనందంతో ఆస్తులు కూడా అమ్ముకునే ఆభరణాలు చేస్తుంటారు, మేము చూసాం. అలాగా నందగోపుడు కూడా మంచి కంకణాలు చేతులకు వేసాడు. ఆ కంకణాలు లక్ష్యంగా మెరుస్తుంటాయి, నవరత్నాలతో పొందిన కంకణాలు అని చెప్తాడు అనమాట. సర్వాంగే హరిచందనంచ కలయం, సహజంగా మన వాళ్ళు అప్పుడప్పుడు ఏవో పూసుకుంటుంటారు, పర్ఫ్యూమ్స్ లాంటివి కొట్టుకుంటుంటారు, అవునా కాదండి? పక్క వాళ్ళు బాగా మనం వస్తున్నాను 10 మందికి తెలియాలని. కానీ ఆ యశోదాదేవి ఇతనికి హరిచందనంచ కలయం, హరిచందన, మామూలు చందనం అంటే సుభరితం, హరిచందనం ఎలా అంటే ఆయన వీధిలో వెళ్ళాడంటే ఆ పక్క వాళ్ళ యొక్క ముక్కలన్నీ కూడా ఇరిపోయిన, చూపులే కాదు ముక్కులు కూడా ఇరిపోయిన ఉంటాయన్నమాట. అంతటి సుగంధాన్ని వెదజల్లేటువంటి హరిచందనంచ కలయం, అటువంటి సౌగంధాన్ని కలిగిన చందనాన్ని యశోదాదేవి రాసింది ఆయనకి అని చెప్తాడు. ఇంకా ఎలా ఉంటాడు, గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి, ఈయన మామూలుగానే ఒక చూడాన్ని మణిగా ఉంటాడు. ఈయన ఎలా అంటే అక్కడుండే గోపబాలికలందరికీ కూడాను శిరోమణిలాగా ముఖలాగా వాళ్ళందరితో కలిసి ఆయన ఉన్నాడు, ఈయన లెక్కేసుకుంటాడు. అంటే ఈయన దగ్గరే ఆభరణాలు ఉన్నాయంటే గోపస్త్రీ అక్కడ ఇంటితో పాటు ఇంకా గోపస్త్రీలు అందరూ ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఎందుకంటే ఆభరణాలు ఉంటాయి. కొడితే కుంభస్థుడు తానే కొట్టాలి, ఈ జిల్లా పెద్దగా వాళ్ళ ఇంట్లో దొంగదాన్ని చేయడానికి వాడినే పట్టుకుందామని చెప్పి ఆలోచిస్తాడు అనమాట. ఎంతసేపు హరికథ పూర్తి అవుతుంది, ఇంటి దగ్గర అడ్రస్ తెలియదు దీనికి, ఆయన ఎక్కడుంటాడు. హరికథ పూర్తి అవుతుంది, అందరూ కాసేదో కాస్త వచ్చినట్టు చేసిన ఆయన దక్షిణ సమర్పించుకుంటారు కదా. ఈ పల్లెటూరులో అయితే కాస్త గుమ్మడికాయలు కూరగాయలు అలాంటివన్నీ ఇస్తారు, అవన్నీ ఒక మూట కట్టి పెట్టుకుంటాడు. ఇంకో పక్కన వాడు చిన్న డబ్బులు అవన్నీ ఒక మూట కట్టుకుంటాడు, ధాన్యాలను మూట కట్టుకుంటాడు. ఆ 3 మూటలు భుజాన్ని వేసుకుని తెలాలతో ముందు వెళుతుంటాడు అనమాట. పెద్ద కత్తి పెట్టుకుని వెళ్తాడండి. నేను రాత్రి మొత్తం ఇంకా కష్టపడి హరికథ చెప్తే ఏవో 4 డబ్బులు వచ్చి హాయిగా హ్యాపీగా వెళితే వీడియో కత్తి పెట్టుకున్నాడు, వాడు భయపడిపోతుంటాడు. వస్తాడు, రై రాత్రి నువ్వు చెప్పావు కదా వాడు ఎక్కడుంటాడు అన్నాడు. రాత్రి మొత్తం చాలా కథ చెప్పాడు, ఎవడు అంటే తెలియట్లేదు దీనికి. ఎక్కడ
ఎవరు ఏం చెప్పాను, ఇక్కడ ఎవరు వాడు అడ్రస్ చెప్పు అంటే ఆయన ఏదో నుడితమే ఏదో బొట్టు పెట్టి, సంస్కృతమే రాదు కదా దీనికి, నుడితమే ఏదో బొట్టు పెట్టుకున్నాడు అన్నావు కదా, వాడు ఎక్కడ ఉంటాడు అన్నాడు. రామచంద్రుడి గురించి చెప్పాను, కృష్ణ గురించి చెప్పాను, వామనుడి గురించి చెప్పాను. ఎవరయ్యా అంటే ఆయన ఆడవాళ్ళతో తిరుగుతున్నాడని చెప్పావు కదా అన్నాడు. అప్పుడు గుర్తొస్తున్నావు, ఇక్కడ రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు, వామనుడిగా పెళ్లి కాలేదు. నరసింహస్వామి వస్తే అవతారం మీద చివరి అమ్మవారు వచ్చి చేరారు. చిన్నప్పుడు ఆడుతున్న కృష్ణుడి గురించి అడుగుతున్నాను, ఆయన అడుగుతున్నాను నువ్వు, ఆయన ఇప్పుడెక్కడ ఉంటాడు, ఆయన ద్వాపరయుగం అంటే నాకు అదంతా తెలియదు. ద్వాపరయుగం ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడైతే చెప్పావు నువ్వు, వాడు ఎక్కడున్నాడు నాకు చెప్పు అంటాడు. ఆయన అడ్రస్ యమునా నది తీరంలో ఉంటాడయ్యా ఆయన అని చెప్తాడు అనమాట. అమ్మాయి అడ్రస్ దొరికిందని బయలుదేరుతాడండి. ఆయన బయలుదేరి అక్కడ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడంతా అదే మనం కస్తూరి తిలకం లలాట పలికి, ఆయన గుడి ఏదో కస్తూరి ఉంటుంది, ఆయనకి ముక్కుపైన నాసాకర నవముక్తికం ఉంటుంది, చేతిలో వేణం ఉంటుంది, ఇలా అవన్నీ చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటాడు అనమాట. వెళ్ళేసరికి ఆ యమునా నది తీరంలో అక్కడ చిన్న బాబు ఉంటాడు. చూస్తాడు, ఇది చెప్పిన అక్షరాలన్నీ కూడా ఆయన ఉంటాయి, ఆభరణాలన్నీ ఉంటాయి, మంచి కంకణాలు ఉంటాయి చేతికి. వెళ్ళి పరిగెడతాడు, పట్టుకోవడానికి అని పరిగెడుతుంటాడు. అలా వెళ్ళి పట్టుకొనిస్తాడు అనమాట. పట్టుకోగానే ఇవన్నీ నాకు ఇచ్చేయంటాడు. ఇదేంటే నీకు ఇచ్చేయమంటున్నా, నేను ఎలా ఇస్తాను నీకు, ఇవన్నీ మా అమ్మ అలంకరించింది నాకు, నేను ఇవ్వనంటే నాకు అన్నందుకు నాకు ఇస్తావా లేదా అని కత్తి తీస్తాడు అనమాట. సరే తీసుకొని అన్ని ఆభరణాలన్నీ ఇచ్చేస్తాడు అనమాట. వాటిని అన్నిటిని పట్టుకొని, ఎందుకంటే ఇన్ని ఆభరణాలు ఒకే చోట దొరకండి సామాన్యంగా. మన ఇళ్ళలో చూడండి, కొంత ఇక్కడ దాచుకుంటున్నారు, బీరువాలో దాచుకుంటున్నారు, ఇంకో చోట ఎక్కడ పెడతారు, కొంచెం ధాన్యాలు ఎక్కడ పెడతారు, ఇలా అవన్నీ వెతికేలోపు చాలా కష్టమైంది. అలాంటిది ఒకేసారి దొరికేసరికి చాలా ఆనందంతో, ఆ యొక్క పట్టలేనటువంటి ప్రేమతోటి ఒకసారి వాడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు అడ్రస్ ఇస్తుంది వాడే కదా, వాడు చెప్పాలనేది కొని వస్తాడు. ఈయన బాబు ఇంకో ఊళ్ళో అధిగతి చేసుకొని ప్రొద్దున నైట్ మొత్తం అక్కడ మూటలు వేసుకుని కూర్చుంటాడు. ఈయన ప్రొద్దున బయలుదేరుతుంటే మళ్ళీ వస్తాడు. మరి బాబు వీడేంద్ర మళ్ళీ వచ్చాడు, పోయింది వీడ అనుకున్నాను, మళ్ళీ నెల తిరిగేసేలోపు మళ్ళీ వచ్చాడు వీడు అనుకుంటాడు. రాగా వెళ్ళి, చూడయ్యా నువ్వు చెప్పావు ఆయన లేడని, చూడు ఆయన పైన ముక్కుపోయినటువంటి మౌక్తికం చూడు, ఆయన చేతులు చెప్పి నువ్వు చెప్పావు కదా కంకణాలు, ఆ కంకణాలు చూడు, ఆయన ఆ వక్షస్థలం ఉండేటువంటి కౌస్తుభాన్ని చూడని చూపెట్టేసరికి ఆయన పైన పాదాల పైన పడిపోతాడు. ఎందుకంటే ఈయనకి ఎప్పుడు ధ్యానం చెప్తున్నాడు, 10 మంది చెప్తున్నాడు, కానీ మనసులో ప్రేమ లేదు, మనసులో లేదు. ఈయన ధ్యాస అయిపోయి నేను ఎంత బాగా చెప్తే అంత డబ్బులు నాకు వస్తాయి, అంత బాగా అంతమంది కూడా ఒక చోట చేరుతారు, వాళ్ళంతా కూడా ధనాలు ధాన్యాలు కూరగాయలు ఏవో సమర్పిస్తారు, నేను చెప్పాడే తప్ప భగవంతుడి ప్రేమతో ఎప్పుడు చెప్పలేదండి. భగవంతుడి పైన ప్రేమ ఎలా ఉంటుందో వాడిని చూసి నేర్చుకోవాలి అని చెప్పి ఆయన పాదాలు. ఇది భగవంతుడి పైన నిరతము ధ్యానం చిత్తం పెట్టి ఉంటే ఆయనకి మరి ఇలా కనబడతాడు అని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నారు అనమాట. అటువంటి ప్రేమ కలిగినటువంటిది ఈరోజు గోపిక. ఆమె సహజంగానే మనకి 9 అనేటువంటిది చాలా జయ సంఖ్య అంటుంటారు. ఈ 9 అనే సంఖ్య చూడండి, 9కి ఏదైనా కలపండి, ఏ సంఖ్య అయినా కలపండి, 9కి 4 కలపండి ఎంత అవుతుంది? 9 4 ఎంత? 13, 1 3 4, 9 పోయింది, 4 మిగిలింది. 9కి ఏ సంఖ్య కలపండి, తన స్వరూపాన్ని వదిలేసి వచ్చిన స్వరూపాన్ని ఉంచుతుంది. అందుకే మనకి పెళ్లి చేసేటువంటి మాంగళ్యం కడతారు కదా, అందులో 9 పోగులు కానీ లేదా 18 పోగులు కానీ లేదా 27 పోగులు కానీ ఇలా వేస్తూ ఉంటారు. అందరూ 27 అంటే 9. ఆ 9కి ఆ భర్తతో తను చేరినందుకు తన స్వరూపాన్ని, తన ఆ నాన్నగారు వాళ్ళ యొక్క వంశపు ఆచారాలని విచారాలని వాళ్ళ ఊరిని వాళ్ళ బంధువులని అందరినీ వదిలేసి తన యందు చేరి తనకు కావాల్సినటువంటి వంశోద్ధారికను కలిగజేస్తుంది అని చెప్తున్నారు అనమాట. అన్ని పోయాయనుకోండి, మాంగళ్యం కూడా మానేశారు మన వాళ్ళు. అదేదో మాంగళ్య చైన్ అది ఉంటుంది, మళ్ళీ మాంగళ్యం మార్చుకోవడానికి మా అమ్మాయికి టైం దొరకదండి అని దానిలో తాడు వేసేసి దాన్ని తగలబెట్టి చేస్తుంటారు. ఈ మధ్య అలా కూడా తయారయ్యారు మన వాళ్ళు. అంటే దాని శాస్త్రానికి అర్థం చెప్పిందో చూడండి. అలాంటి 9వ రోజు ఈ రోజు అన్నమాట. ఈ రోజు విశేషం, చాలా విశేషమైనటువంటి భాష. మనకి 2 రకాలైనటువంటి ఉంటాయి, స్వగత స్వీకారము, పరగత స్వీకారము అని అంటుంటారు. స్వగత స్వీకారము అంటే నేనే చేస్తున్నా, నేనే చేయగలను, నాకు నేనే రక్షించగలను, నాకు నేనే సాధించగలను అనేటువంటి స్వగతంతో కలిగినటువంటి. పరగతం అంటే నేను అన్యుడికి చెందిన వాడిని,
భగవంతుడే నన్ను కాపాడాలి, వాడే ఈ సంసార సాగరం నుండి నన్ను బయటకు పెట్టేయాలి అని. చూడండి, నదిలో కొట్టుకోబోతుంటాడు, ఒక నావికుడు వచ్చి వాడిని కాపాడదామంటే, అరే నాకు భుజానికి చాలా బలం ఉందిరా, నేను చేరుతానులే అంటాడు. అలాగే మనం కూడాను కర్మయోగం ద్వారానో జ్ఞానయోగం ద్వారానో లేదు ఇంకో వాటిని పట్టుకొని భగవంతుని చేరడానికి చాలా కష్టమైనటువంటిది. పరగతం అంటేయా నాకు వేరే గతి లేదు, నువ్వే నన్ను కాపాడువాడు, ఈ సంసార సాగరం నుండి బయటకు పడేసేవాడు నువ్వే అని ఆయన ఎందే మన యొక్క బాధ్యతను పెట్టడం. దీన్ని పరగత స్వీకారం అంటారండి. ఈ రోజు ఉన్నటువంటి ఆమె పరగత స్వీకారం కలిగినటువంటి ఆమె అనమాట. ఆమె ఎలా లేపుతుందో అమ్మవారు తన యొక్క పాశరాన్ని అనుసంధానం చేసుకొని ఈ రోజు పాశర యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం తూమణి మాడుతు చుట్టం విడక్కరియా தூபம் கமழத்துயரன மேல் கண்மரளம் மாமான் மகளே மணி கதவம் தாழ் திருவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்னிச்செவளோ அனந்தலோ ஏம பெருந்துரியல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்று நாவம் மரவம் நவின்னு ஏலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈమె తూమణి మాడుతూ, ఈమె యొక్క ఇల్లు అంత మణులతో కూడుకుందంట. ఆ మణులు ఎక్కడికి వచ్చాయంటే, పుట్టుక బిడ్డ పుట్టాడు, వాడికి ఒక భవనం కట్టించాలని నందగోపాల వారికి ఆలోచన వచ్చింది. కాబట్టి మంచి భవనం కట్టాలని ప్రపంచంలో నలుమూలలో ఎక్కడెక్కడ మంచి మణులు ఉంటాయో వాటిని అన్నిటినీ తప్పించి వాటితో ఇల్లు కట్టాలని ఆయన ఆలోచన వచ్చింది. మళ్ళీ వాటిని కట్టాలంటే వాటిని కట్ చేయాలి, ఎలా పడితే పెట్టలేం కదా. రాయిలుగా ఇల్లు కట్టాలంటే పూర్వకాలంలో రాళ్లతో కట్టేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అయితే మనకి బ్రిక్స్ వచ్చాయి, అవన్నీ అలాంటి సైజులో కట్ చేసి ఉంటాయి మనకి. కానీ పూర్వకాలంలో వాటి కట్ చేసేవాళ్ళు. అది కట్ చేయాలంటే ఆ కట్ చేయగా మిగిలిన భాగం అంతా ఒక చోట పడేస్తుంటారు. దీన్ని ఏదైనా సరే నాకు గోడ కావాల్సినవన్నీ ఒక వైపు పెట్టుకుంటుంటారు. ఇవన్నీ కూడా శుద్ధమైనవి, అవన్నీ కూడా నిర్మలు, అవన్నీ కూడా పనికిరానటువంటి. అప్పుడప్పుడు చూడండి, మన బయట వెళ్తే కొంతమంది చొక్కాలు వేసుకుంటుంటారు, అన్ని రకాల పీసెస్ దాంట్లో ఉంటాయి. ఆల్రెడీ ఒక దాంతో వస్త్రం కుడతల మంచి చొక్కానో ఏదో తయారు చేస్తారు, దాంతో వేస్టేజ్ ఉంటుంది కదా, దాంతో పాటు చక్కగా వాటిని కూడా అమర్చి ఒక డ్రెస్ తయారు చేస్తుంటారు. నిజానికి చూస్తే దీనికన్నా అదే బాగుంటుంది, అలా ఉంటాయి రంగురంగులుగా. సో అలాగా ఈ నందగోపుడు ఈయన కడదామని తెచ్చిన మణులన్నీ కూడాను కృష్ణుడికి ఆమెకు చాలా ఇష్టం. ఆ ప్రేమతోటి ఇవన్నీ తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేసాడట. ఈయనేమో ఆ దాంట్లో ఉన్నాడు, ఏమి మిగిలినటువంటి చెదాలు ఉంటుంది వాటితో కట్టింటారు కదా, దాంట్లో కట్టినటువంటి వాటితో ఈయన కట్టించుకున్నాడట. ఈ మణులనే మంచి మణులన్నీ తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేసాడట. తూమణి మాడుతూ, అటువంటి మణి భవనంలో ఈమె ఏం చేస్తుంది, పడుకోనుంది అనమాట. బయట ఎందుకంటే మణులు కదండి, ఆ బయట ట్రాన్స్ఫర్ గా ఉంటుందేమో, ఆ లోపల ఏమేమి జరుగుతుండే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి అనమాట. చుట్టూ విడక్కరియా, చుట్టూ కూడా ఏమున్నాయి, దీపాలు వెలిగించుకొని అక్కడ ఈమె పడుకొని ఉందన్నమాట. ఇక్కడ మణి అనగానే మనకి ఒక్కొక్క సాంకేతికంగా ఉంటాయండి. మనకి భాషలో మన సంస్కృతంలో పాండవులు అనగానే మనకి ఏం గుర్తుకు వస్తుంది, పంచ పాండవులు 5 గుర్తుకు వస్తుంది, అవును కదండి. చక్రవర్తులు అనగానే షట్ చక్రవర్తులు 6 నంబర్, ఋషులు అనగానే 7 ఋషులు 7, గ్రహములు అనగానే 9 గ్రహములు. ఇలా ఒక్కొక్క పదానికి కూడాను ఒక సంకేతం ఉంటుందన్నమాట. ఈ రోజు ఉండేటువంటి సంకేతం ఏంటిది అంటే, మణులు అనగానే ఏం గుర్తు రావాలండి, మణి అంటే రత్నాలు. ఎన్ని ఉంటాయి, 9 అవునా కదండి. 9 మణులు, 9 నంబర్ను గుర్తు చేస్తుంది అనమాట. 9వ రోజు 9 నంబర్ ఉంటుంది. ఆ 9 ఏంటిదంటే భగవంతుడికి మనకి ఉండేటువంటి 9 సంబంధాలని తెలియజేస్తుంది అనమాట ఈ మణి అనేటువంటి తూమణి. ఆ 9 సంబంధాలు ఏంటంటే, ఒకటవది పితా పుత్ర సంబంధము. పితా పుత్ర, ఆయన తండ్రి, మనము ఆయనకు సంబంధించినటువంటి పిల్లలు. అంటే పిల్లలు తల్లిదండ్రులని వాళ్ళపైన ఆధారపడి ఉంటారు, అంతేగాని వాళ్ళు స్వయంగా చేసుకోగలుగుతారా, చేసుకోలేరు. మనం కూడా అంతే. ప్రపంచంలో
ఏదో అన్ని మనం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దేంట్లో కూడా పరిపూర్ణత ఉండదు. ఆయన చెందాలంటే ఆయన పైన ఆధారపడి ఉండాలి. వీడు నాకు చెందినవాడు అని ఆయన మనం రక్షించడానికని ఇక్కడికి వస్తున్నాడు. అది పితా పుత్ర సంబంధము అంటే తండ్రిపై ఎలా అయితే పిల్లాడు ఆధారపడి ఉంటాడో, ఈ జీవులందరూ కూడా భగవంతుడి పైన ఆధారపడి ఉంటాడు. ఆయన తండ్రి, మనం ఆయనకి సంబంధించినటువంటి పిల్లలమని. రక్షక రక్ష సంబంధము, ఆయన రక్షించేవాడు, మనం రక్షింపబడేవాడు. రక్షణ అంటే ఏంటి? ఇష్ట ప్రాపణము, అయిష్ట నివృత్తి. మనకి ఏది ఇష్టం లేదో దాన్ని దూరం చేస్తాడు, మనకి ఏది ఇష్టమో దాన్ని ఇస్తుంది. రెండు పనులు చేస్తే రక్షణ అవుతుందండి. నేను రక్షిస్తా అని చెప్పేసి ఒక చిలకనో ఏదో ఒక దాన్ని తీసేసి తీసుకొచ్చి మనం పందిరిలో పెట్టామనుకోండి, అది దాన్ని రక్షించడం అవ్వదండి. దాన్ని రక్షించడం అంటే అప్పుడు ఆపదలతో ఉండి అది బయటపడాలి, సహజంగా అది సమాజంలో ప్రకృతిలో విహరించాలి. అలా చేసేదాన్ని రక్షణ అంటారు. అలా మనకి సంసార సాగరం నుండి దూరం చేసి తన దగ్గరికి చేర్చుకునేటువంటి వాడు ఆయన. ఆయన రక్షకుడు, మనం రక్షింపబడే వాళ్ళము. శేషి సంబంధము అంటారు. అంటే ఆయన శేషుడు, ఆయన మనచే పూజలు అందుకునేవాడు, మనం ఆయన్ని పూజించేవాడు, మనచే ఆయన పూజింపబడేవాడు కనుక శేషి సంబంధము. అలాగే భర్తృ భార్య సంబంధం అంటారు. సహజంగా ఇప్పుడు కాదండి, ఇదివరకు కాలంలో భార్య భర్త సంపాదన పైన ఆధారపడి ఉండేటిది. భర్త పైన దానికి కావాల్సినవన్నీ కూడా భర్త ఏం చేస్తారో దానిపైన ఆధారపడి ఉండేటువంటిది. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారనుకోండి, అని ఇప్పుడు ఉల్టా అయింది, భర్తే భార్య పైన ఆధారపడి ఉంటారు. మరి ఇక్కడికి వచ్చిన ఇతిహాసం పెద్దగా తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలుసుకుంటుంది. అయితే ఇక్కడ ఎందుకు అలా చెప్తానంటే, భర్త భార్య ఆయన లోపల, మన లోపల ఉండి మనం ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా, ఎన్ని కష్టాలు కలిగించినా ఆయనకి భరిస్తూ మనల్ని కాపాడుతుంటాడు, ఆయన భరింపబడుతుంటాడు ఆయన. అందుకే భర్త భార్య సంబంధం. ఆయన మనకి భర్త, ఆయన మనము భార్యను ఆయనకి. అంటే ఆయన మనల్ని భరిస్తాడు, మనల్ని రక్షిస్తాడు కనుక భర్త. నాలుగవది అలాగే జ్ఞాతృ జ్ఞేయ సంబంధము అనేటువంటి ఐదవది. అంటే జ్ఞానము కలిగి, మనకు జ్ఞానం ఉంది, ఆయన కూడా జ్ఞానం ఉంది. కానీ ఆయన జ్ఞానం సర్వజ్ఞత్వం. ఏక కాలంలో ఏ చోట ఎవరెవరి మనసులో ఏ జంతువులే, మనుషులే కాదు పశుపక్షాదుల్లో కూడాను ఏ చలనాలు కలుగుతాయి అని ఏక కాలంలో తెలుసుకునేటువంటి సర్వజ్ఞుడు ఆయన. మనము ఇప్పుడున్నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు, తెలుస్తుందా మనకి? మన ముందు చూస్తున్నా వెనక ఏం జరుగుతుందో, ఇంటి వరకు మన వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదు. అవునే కాదండి? పక్క వాళ్ళ మనసులో ఏమో ఆలోచిస్తున్నాడో మనకు తెలియదు. అటువంటి మనకి జ్ఞాతృ జ్ఞేయ సంబంధం. అంటే ఆయన సర్వకాలంలో తెలుసుకోగలుగుతాడు, మనం ఆయనను తెలుసుకోవాలన్నమాట. అది జ్ఞాతృ జ్ఞేయ సంబంధం అంటారు. ఆరవది స్వామి సొత్తు సంబంధం. ఆయనను మనకి స్వామి, మనం ఆయనకి సొత్తులం. స్వామి అంటున్నావు అంటే అర్థం ఏంటి? నేను నీ సొత్తు, నేను నీకు చెందిన వాడిని. స్వామి అంటే అర్థం నేను నీకు చెందిన వాడిని అని అర్థం. నేను నీకు చెందిన వాడిని అంటే ఏదైనా నువ్వు చేసుకోని అర్థం. చూడండి, మనకి మన బట్టలు కావచ్చు, మనం వేసుకున్న షూస్ కావచ్చు, అన్నీ మనకి సంబంధించినవి. అవి ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటాయా? లేవు కదా, మనమే వాటిని క్లీన్ చేస్తాం. అలాగే నాలో ఏమైనా దోషాలు లాంటి వేరు పెడితే నువ్వే వాటినంతా తొలగించుకోవాలి అని మన భారాన్ని కూడాను ఆయన మీద పెడతామన్నమాట. ఏడవది ఆధార ఆధేయ సంబంధం అంటారు. మనం చూడండి, భూలోకమైందు ప్రతిదానికి ఆధారం ఉంటుందండి. ఇక్కడ మనం ఇప్పుడు కూర్చున్నామని భూమి మనకు ఆధారం. ఈ పైన ఈ ప్రూఫ్ అంతా నిలబడి ఉందంటే ఈ స్తంభాలంటే ఎందుకంటే ఆధారం. అలాగే ఈ ప్రపంచానికంతటికి కూడా ఆ భగవంతుడు ఆధారుడు, మనం ఆధేయులు, ఆధారపడిన వాడు అన్నమాట. శరీర ఆత్మ సంబంధం ఎనిమిదవ సంబంధం. శరీరము ఆత్మ, మనమందరూ కూడా ఆయనకి శరీరం అంటే వాళ్ళు. ఎందుకంటే ఆయన చెప్తారు మనకి భూపాదో యస్య నాభిః వీదసురశ్చంద్ర సూర్యో జనేత్రే. ఈ కర్ణ, ఈ సూర్యచంద్రుడు ఆయనకి నేత్రాలు లాంటివాడు. ఈ భూభాగమంతా కూడా ఆయనకి శరీరం లాంటిది. ఆ శరీరానికి అవయవాలు ఎలాగో ఈ ప్రపంచం మొత్తం ఆయన ధరించుంటాడు, తన రూపంగా కలిగి ఉంటాడనమాట ఆయన. కాబట్టి మీరు ఆధారభూతుడు ఆయన లోపల. అక్కడే కాదండి, మనం నిన్నటి భాషలో చెప్పుకుంటాం వాసు పరణో సయ్యదో సఖా ఆయన లోపల కూడా ఉండి మన ఆత్మను కూడా ముందుకు ఆయన కనుక పక్క తప్పుకున్నాడా శరీరం పడిపోతుంది, దీనికి ఏం వ్యాధి ఉండదు.
అప్పటి వరకు నాన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి ఓది గొప్పపడు. వీళ్ళు కూడాను ఆ పోయిన తర్వాత ఒక రోజు పైన ఇంట్లో ఉంచుకోరండి. ఇండియాలో ఒక రోజు ఉంచుకుంటారు, ఇక్కడ ఒక పూడు కూడా లోపలికి వెళ్ళొచ్చేది. అవునా కాదండి? శరీరాన్ని వదిలేస్తారంటే ఆయన లోపల లేకపోతే అంతే. అందుకే ఆత్మ శరీర సంబంధం, ఏడవ సంబంధం. అలాగే భోక్తృ భోగ్య సంబంధం. ఆయన భోక్తృ, మనము భోగ్యులం. ఆయన నామమే మనకి ఈ సంసార చక్రాన్ని దాటడానికి కావాల్సిన పదార్థం అన్నమాట. ఇలాంటి 9 విధాలైనటువంటి భగవంతుడి యందు సంబంధం కలిగి ఉండేటనే తూమని మాడుతూ ఉంటారు. అది శుద్ధమైనటువంటి భవనము అని. అని చూడండి, ఆయన చెప్పుకున్నాడు అన్నాడు ఆయన భగవద్గీతలో, మత్స్థానాన్ని భూతాన్ని ఇవన్నీ కూడా నా యందే ఉంటాయి అని. అంటే భగవంతుడి పైన ప్రేమ కలిగాడు అనుకోండి. మద్భక్తా హయత్ర గాయంతే తత్రధిష్టాన నారద, నేను వెళ్ళి వాళ్ళ యొక్క హృదయంలో ఉంటానని. మరి ఈ భక్తులు ఎక్కడ ఉంటారయ్యా అంటే వాళ్ళందరూ కూడా నా హృదయంలో ఉంటారని. ఆ భగవంతుడి ఇల్లు ఎందుకు పనికిరాని ఈ శరీరం అండి. ఆయన ఇల్లు ఎందుకు పవిత్రమైన ఆయన దేహం, ఆయన దేహంలో మనం ఉంటామట. ఇది ఎరింగినది ఈమె. దాన్ని తెలియజేస్తుంది. తూమని మాడుతో దానితో తెలియజేస్తున్నారు అనమాట. మరి ఇంకా ఏమైనా చుట్టూ దీపాలు పెట్టుకుని నేను చెప్పాను కదా, ఏంటంటే ఆ దీపాలు అని అంటే ఆ స్వామిని భగవత్ తత్వాన్ని మనకి తెలియజేసేటువంటి వేద, ఇతిహాస, స్మృతి, పురాణాలు వీటన్నిటిని కూడా గ్రంథాలుగా కలిగి ఉంటుంది అనమాట. అందుకే ఆమెకి అక్కడ ఉండాలనిపిస్తుంది. లేదంటే అక్కడ ఎందుకు ఉండాలనిపిస్తుంది? లోపల గొప్ప బాలికకి అటువంటి జ్ఞాన దీపంతో, దీపపు కాంతిలో ఆమె పరుండి ఉందన్నమాట. వీడికి ఆ బయట ఇంకా లక్షణం చెప్తున్నారు, లోపల ఆమె ఎలా ఉంది అనేటువంటిది. ధూపం కమష, మంచి పరిమళం కలిగినటువంటి ధూపము లోపల నుండి వెదిలి వస్తూ ఉంటుంది అన్నమాట. వీడికి సొక్కదండి. కృష్ణుడు లేనటువంటి, కృష్ణానుభవం లేనటువంటి తదితర అనుభవాలు ఏవి మనకు వద్దు అనుకున్నారు. ముందే చెప్పారు కదా, నయ్యున్నాం పాలున్నాం మేము, నెయ్యి తినము పాలు తినము మేము, ఎందుకంటే కృష్ణానుభవం లేదు, కృష్ణుడి యొక్క అనుగ్రహం లేదు. తర్వాత ఇవన్నీ మాకెందుకు, మాకు అవసరం లేదన్నారు. కానీ మీ లోపల మంచి ధూపం వేసుకుని పడుకొని ఉంది అని. ధూపం అంటే ఇప్పుడు లాంటి ధూపం అగరవత్తి లాంటి కాదండి. అగరవత్తి వెలిగించాలంటే దాని పక్కన మనం కూర్చోలేదు, మనం తక్కువ చేస్తుంటుంది. కొంతకాలం అదే ఆ స్మెల్ తీసుకుంటుంటే ఇప్పుడు హాస్పిటల్ పడుకోవాలి. మన ధూపం అంటే కంటికి కనబడదు కానీ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ధూపం ఏంటో తెలుసా? ఇటువంటి భగవంతుడి పైన ప్రేమ కలిగిన వాళ్ళు, భగవద్ అనుభవం కలిగిన వాళ్ళు కొన్ని యాక్టివిటీస్, నేను భగవంతుడికి చెందిన వాడిని చెప్పుకోరండి వాళ్ళు. నేను ఇప్పుడు కొంతమంది భక్తులు ఉంటారు, నేను ఈ ఆలయానికి వెళ్తాను, ఈ ఆలయానికి సంబంధించిన వాడు అంతా మొత్తం పెద్ద పెద్ద బోర్డులు వేసి కూర్చుంటారు, పెద్ద పెద్ద వీధులు వేసి కూర్చుంటుంటారు. కానీ భగవంతుడి పైన సహజమైన ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేసే పనుల్లోనే వీడికి చెందిన వాడు, వాళ్ళ ఇళ్ళలో వెళ్ళగానే వీడు ఫలానా సాంప్రదాయం వీడిది. ఇప్పుడు చూసిన దురాదృష్టంలో వెళ్ళామనుకోండి, వాడు ముస్లిమో తెలియదు, కృష్ణయో తెలియదు, హిందువో తెలియదు, వాడు శివుడు పూజ చేస్తాడో తెలియదు, వాడు విష్ణుడు పూజ చేస్తాడో తెలియదు, మొత్తం అన్ని కూడా ఇంట్లో ఉంటాయండి. అది కాదు. ధూపం కమల ఎవరైనా మనకు వస్తాయి కదండి అగరవత్తులు, అన్ని కూడా 5 ఫ్రాగ్రెన్స్ అన్ని కూడా 5 రకాల సువాసన ఒకే దాంట్లో ఉన్నాయండి. అలా కాదు. ఆమె యొక్క చేసేటువంటి చేష్టలతోనే, వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళు చేసే పనులే ఇది ఫలానా దానికి చెందిన వాడు అని గుర్తుపెట్టచ్చు అనమాట. అలా భగవత్ కైంకర్యాలను వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ధూపం కమల అంటే ఆమె చేసేటువంటి ఆ యొక్క యాక్టివిటీస్ వీళ్ళకి బయట కనబడుతుంది, ట్రాన్స్ఫర్ గా కనబడుతుంది. ఆమె భగవంతుడి పైన ఎంత ప్రేమ ఉందో అనేటువంటిది ధూపం కమల. ఇంకా ఆమె ఎలా ఉందంటే తుయిలని మేల్ కన్వరళం. ఆమె ఒక మంచం పైన పడుకుంది అనమాట. అది ఎటువంటి మంచం అంటే సహజంగా వాళ్ళు చూడండి, అప్పుడప్పుడు అలసటపోయి మంచం పైన పడతాం, బా ఏదో కూర్చుంది, నాకు నిద్ర రావట్లేదు, అక్కడ ఇంకో చోటు పడుకుంటాం, అక్కడ ఉండేది ఇంకో చోటు పడుకుంటుంటాం. కానీ ఈమె మంచం అలాంటిది కాదు, నిద్ర పుచ్చుతుంది. అదే అక్కడ వెళ్ళగానే నిద్ర పుచ్చుతుందట. అక్షర అది నందల వారే ఈ కృష్ణుడి గురించి తప్పిస్తే అది కూడా ఈమెకి ఇచ్చేసాడు అనుకుంటారు. అంటే అంత ప్రేమ ఈమె పైన. ఆ నిద్రని పుచ్చేటువంటి మంచం ఉంటారు. అంటే మనకి ఏది ఇష్టమో అది పడి మనకు వచ్చేసింది అనుకోండి, మన హ్యాపీగా ఉంటాం, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవును కాదండి? పిల్లాడు బాగా ఏడుస్తుంటాడు, వాడికి $100 ఇచ్చి వెళ్ళి కొనుక్కోరా లాలీపాప్ అని వాడు తీసుకుంటాడా అండి? అది ఎడించడం చిన్న లాలీపాప్ సగం అయిపోయినది ఉందనుకోండి, ఆ బుక్ లాగేసుకుంటాడు, హ్యాపీగా అయిపోతుంటాడు. అలాగే లోపల ఆమెకి భగవంతుడు పైన ప్రేమ చేత ఆ భగవన్ నామమే ఈమెకి పలుపు అన్నమాట.
ప్రపంచం అనమాట. ఆ నామమే ఈమెకి నిద్రపుచ్చుతూ ఉంటుంది ఈమెని అని చెప్తారనమాట. అటువంటి ప్రేమ సౌందర్యం కలిగినటువంటిది ఈమె లోపల ఉండేటువంటిది ఈమె. కన్వరడం లేచరామ మాకుండా, ఎందుకంటే వీడికి అన్ని మణులే, ఆ మణుల్లో దానికి గడియ పెట్టారు కదా, దానికి కావాల్సిన లాక్, ఆ లాక్ కూడా మడిగా ఉంది. అది ఎక్కడ దాని పాస్వర్డ్ ఎక్కడ నొక్కాలో, ఎక్కడ దాని తాళం పెట్టాలో తెలియదు పాపం, బయట నిలిపిస్తున్నారన్నమాట. దానితో పాటు మొత్తం దీపాలు వెలిగించారు కదా, ఆ దీపంతో ఇంకా ప్రకాశానికి సహజంగానే మడిలో ప్రకాశం ఉంటుంది, ఇంకో కాంతి రాగానే ఇంకా ఎక్కువ ప్రకాశం అయింది. తలుపులకు తెలియట్లేదు పాపం. ఇలా వచ్చి తలుపు తీయమ లోపల నుండి అని చెప్తున్నట్టుగానే వాళ్ళ అమ్మగారు అక్కడ వెళ్ళిపోతుంటారు. వెళుతుండగా రానంటారు, మా మగడే అమ్మా మేనంత కూతురా. వాళ్ళకి ఎప్పుడు కూడాను భగవద్ బంధువులతోటి ఏదో ఒక రకమైనటువంటి సంబంధం, అది శారీరక సంబంధమా లేదా వ్యవహారిక సంబంధమా ఆత్మ సంబంధమా, ఏదో ఒక సంబంధం భగవంతుడి యొక్క భక్తులతోటి మనకి కలిగి ఉండాలి అని అంటారు అనమాట. అందుకని ఈరోజు మామ అమ్మగాడే అమ్మ మేనంత కూతురా అని చెప్తున్నారు అనమాట. ఇందులో ఆమె ఏమంటారా అమ్మాయి ఇస్తున్నాడు మాట్లాడదామని తన దగ్గరకు వస్తూ ఉంటుంది. ఉన్ మగడదా మీ కూతురు, ఇందుకు ఉందేమో మేనంత కూతురా అని చెప్పింది. ఇప్పుడు ఉన్మగడదా మామీ ఉన్మగడదా వెంటనే అంటున్నారు, నీ ఎప్పటికైనా మనం భగవంతుడు భక్తుడు మనది అనే సంబంధం కలపలేదు తప్ప నీది మీది అనేటువంటి సంబంధం రాకూడదు, ఆ పదాలు రాకూడదు అంటారు. కానీ వీడికి విరహం, కృష్ణుడి విరహం, చాలా కృష్ణుడి విరహాల ఆతృతతో ఉన్నారు. ఈమెను కూడా తీసుకెళ్దామంటే ఈమెను నిద్రపోతూ ఉంది. దాంతో కోపం వీడికి పట్టుకోలేకపోతున్నారు అన్నమాట. అందుకనే ఉన్ మగడదా ఊమయో అన్నిచ్చవడో ఆనందలో మామీర్ అవడే చెప్పారమ్మా నీ కూతురు లేపు అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత లేపుదామని వెళుతున్నట్టుగానే ఉన్మగడదా నీ కూతురే కదా, ఉన్మయో ఆమెకేమి మూగదానా. వీళ్ళ అర్థం ఏంటంటే కృష్ణుడు లోపల వెనకాల దాక్కున్నట్టున్నాడు, మనతో మాట్లాడకుండా నోటులో నొక్కేసినట్టున్నాడు అని వీళ్ళు ఆలోచిస్తున్నారు బయట నుండి. కృష్ణ ప్రేమలో ఉన్నవాళ్ళు బయట నుండి ఎన్ని చెప్పులైనా, ఎన్ని రకాల ఇబ్బందులైనా, ఎన్ని రకాలు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉన్నా వాళ్ళు చలించరండి. ఎప్పుడు కూడా భగవాన్ నామాన్ని స్మరిస్తూనే ఉంటారు అనమాట. ఉన్మగళ అలాగా మూగవాళ్ళలాగా ఉంటారు ప్రాపంచిక విషయాలు, కానీ మనసులో ఎప్పుడు కూడా భగవన్ నామాన్ని స్మరిస్తూనే, నోటి భగవద్ నామాన్ని స్మరిస్తూనే ఉంటారు. అన్ని చెవడ అంటే ఆమెకి ఏమైనా చెవడేమైనా వచ్చిందా, పుట్టుక చెవడ ఏమైనా ఉందా? ఇంతగా మేమంతా గోదాపిల్లలు ఇంతమంది కలిసి ఇక్కడ నుండి పలుకుతున్నాం, రమ్మని తలుపు తీయమని చెప్తున్నావు. ఒకరిద్దరు కాదు 5 లక్షల మంది ఇక్కడ చేరాము మేము. ఇంత బయట కోలాహలం ఉన్నా ఆమె పడుకుందంటే బహుశా మేము చెప్పేటువంటి మాటలు ఆమెకి వినబడట్లేదేమో. అంటే కృష్ణుడు ఆ భగవన్నామ స్మరణ చేస్తూ 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 ఏ మాట విన్నా, బయట నుండి ఏ శబ్దాలు లోపలికి వెళ్ళినా అది భగవంతుని నామంగానే వాళ్ళకి వినబడుతుంది తప్ప తదితరమైనటువంటి విషయాలు వాళ్ళ చెవుల్లో వెళ్ళు అనమాట. అలాగా అన్ని చెవులో ఆనందలో లేదా ఎవరైనా ఏమైనా మంత్రం వేశారా? చూడండి, పాములు పట్టుకున్న వాళ్ళు ఏదో ఇసుక లాంటి రవ లాంటి దానికి ఏదో మంత్రాన్ని వేసి అవి అదే రాని కూడా చల్లేస్తుంటారు అనమాట. అలాగా కృష్ణుడు ఏమని వచ్చి మన దగ్గరికి రానికుండా ఏదో మంత్రం వేసి ఆమెను పరుడు పెట్టినారేమో అని ఏమైనా మంత్రం ఏమైనా వేశారా ఎవరైనా అని అంటున్నారట. కాదనరా, ఎందుకు మీరంతా ఏమ పెరందయ్య మందిర పట్టాడు ఎవరి చేతనే ఏమైనా మంత్రం వేయబడిందా అనగానే ఆమె అంటుంది, అమ్మా అలా ఏం కాలేదు, మీరందరూ కూడాను భగవంతుడి నామాన్ని పలకండి అంతే చాలా, లోపల పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అని చెప్తాను అనమాట. నన్ను ఇప్పటివరకు చాలా పలికాము మేము, ఒకటి కాదు 2 కాదు 1000 నామాల పైన పలికాము. ఏమో పలకారంటారు మీరు అంటే మాయన్, ఆయన మాయ, ఆయన మాయాగి ఆయన. చూడండి ప్రపంచంలో ఎన్ని రకాలు నాలుక ఎంత మెత్తగా ఉంటుంది, అది పళ్ళు ఎంత గట్టిగా ఉంటాయి, తాను మధ్యలో ఆడుతుంటుంది, ఏ రోజు కూడా ఏ దెబ్బ తినదండి. అవును కాదండి? మనం అలా ఏమైనా పెట్టగలుగుతామా? మనం లోపల బిడ్డ ఎలా వస్తాడో, ఎలా పెరుగుతాడో, ఎవరు ఎంత మాయ అండి ఇది. అవును కాదండి? ఇంత చిన్న గింజలో ఇంత పెద్ద వృక్షం ఎలా దాగి ఉంటుందండి? ఈ మాయలు ఎవరు కనుకోగలుగుతారండి? మాయ దానికి అంతే. ఇది ఎలాంటి మాయ అంటే అప్పుడప్పుడు బయటకు వెళ్ళి ఆవిడ వెన్న తినడానికి ఒకరోజు ఒక కోడలి ఈయన పట్టేసుకుంది. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ అత్తగారి చివాటు పడుతుంది, వెన్న నువ్వే తింటున్నావు లేదా ఏదో చేస్తున్నావు, ఏదైనా ఎవరైనా తీసుకెళ్తున్నా వినట్లేదు. రెండు రెడ్ హ్యాండెడ్ పట్టేసుకుంది కృష్ణుని.
అత్తగారండి అత్తగారని అత్తగారు లాక్కేసరికి ఈయన చేతుల్లో ఉన్నదంతా ఆమె మూతికి ఆమె ఒంటికి పూసేసి, అమ్మా చూడమ్మా, ఇంట్లో ఉండే సరుకులని తినద్దు, ఇలా తింటారని చెప్తుంటే నన్ను బెదిరిస్తుంది, నన్ను పట్టుకుంటుందని అత్తగారు కంప్లైంట్ చెప్పారండి. అంత మాయ చేయగల అవన్నీ ఉన్నటువంటి క్షణంలో మాయ చేయగలరు వాడు. మా మాయే. ఇంకా ఇంకా ఏం పలికారంటారు అంటే మాధవన్. ఆయన మాధవన్. మాధవన్ లక్ష్మీదేవికి పతి మాధవుడు అంటారనమాట. లక్ష్మీదేవి కరుణామయి. ఆమె కనుక లేకపోతే మనమందరూ కూడా లేదండి. మనలందరూ కూడా భగవంతుడి దరికి తీర్చడానికని ఆమె మన పైన ఉండేటువంటి ప్రేమ ఎక్కడో ఒక చోట మనకి నిజంగా భగవంతుడి పైన ప్రేమ ఉండదండి. భగవంతుడి దగ్గరకు వస్తున్నామంటే సంథింగ్ ఏదో అక్కడ వెళ్తే మనకి మనశ్శాంతో ఏదో ఆయన అనుగ్రహిస్తాడని వస్తాం తప్ప ఆయన ప్రేమ పైన మనం వస్తామంటండి ఇక్కడికి. కానీ అలా ఏదో ఒక పూట అలా ఆఫీస్కి వెళ్తే పక్కన ఆలయం ఉందంట, ఒక విజిట్ చేసి వెళ్దాము, లేదా ప్రసాదం ఏదో దొరుకుతుంది, ఏదో అలా వెళదాం. అక్కడ రాగానే వెంటనే అమ్మవారు స్వామికి ఫిర్యాదు చేస్తుంది. చూడండి ఎంత కష్టపడి వచ్చాడు వాడు ఇంటి దగ్గర నుండి. నేను హాయిగా ఏసి వేసుకుని కార్లో కూర్చొని మంచి సినిమా పాటలు వినుకొని వస్తుంటాం. కానీ అమ్మవారు ఎంత కష్టపడ్డాడు వాడు, కారులో కూర్చున్నాడు. అక్కడ వాడిని నీ దగ్గర రానికుండా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టినా వాడన్నీ వదిలేసి నీ దగ్గరకు వచ్చాడని మన పైన మంచి మార్క్ వేసి స్వామి అటువంటి దయ కలిగినది కనుకనే మనం ఆయన చేత రక్షింపబడుతున్నాం. అటువంటి దయామయిని తను కలిగిన వాడు కనుక ఆయన మాధవుడు అయ్యాడు. ఆయన మనం రక్షించేవాడికి నామాన్ని కలుపుతున్నాము. ఆయన మాధవుడే ఎక్కడెక్కడ వైకుంఠంలో కూర్చోలేదు. ఈ రోజు మన గోకుల్లో, మన ఇంట్లో, మన చుట్టూ తిరుగుతున్నాడు. ఇలా నామం బలవం నవీన్ నానా రకాలైనటువంటి నానా విధమైనటువంటి నామాలను మేమంతా పలుకుతున్నామా, లేచి నమ్మను అని వాళ్ళ అమ్మగారికి చెప్పండి. మా మేనత్తకి చెప్పి ఆమెను కూడా తన గోషులు కలుపుకొని ముందుకు సాగుతున్నారు అన్నమాట. రేపు 5వ గోప బాలికను లేపుతారు. ఎలా లేపుతారో ఏంటో రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.